మస్తాన్ గారు, పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడినటువంటి విధానంలో ఒక మెచ్యూరిటీ పొలిటీషియన్ కనిపించారు. ఆయన ఎన్నికల కోసం మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో చాలా బాధ్యతాయుతంగా డెవలప్మెంటల్ ఇండెక్స్ పరంగా ఆయన మాట్లాడుతున్నటువంటి వైనం అనేటటువంటిది అందరినీ ఆకర్షిస్తుంది. మీరు ఆ చేంజ్ మేనరిజానికి గల కారణం ఏంటంటారు? అనుభవం అండి. ఆయన 2 సంవత్సరాల కాలంలో ఆయన శాఖలకు సంబంధించిన ప్రగతి ఆయన రివ్యూ చేయటం, పొల్యూషన్ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, అటవీ శాఖ కావచ్చు, వాటికి సంబంధించి ఆయన ఏదైతే ఒక రీసెర్చ్ చేస్తున్నట్టుగా, ఒక ఏదో నాయకుడు సినిమా స్టార్ వచ్చేసాడు లేదా 4 మీటింగ్లు రివ్యూ చేసి వెళ్ళిపోవడం కాదు, మైన్యూట్ గా వెళ్ళటం. ఇప్పుడు మనం విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతాన్ని తీసుకుంటే ఆయన చూసే కోణం ఎలా ఉందో మనందరం గమనించాం. ఆయన ఈరోజు చెప్పారు నిన్న, నాకు జగన్ గారు లాంటి వ్యక్తిని, ఆయన ఆల్రెడీ నేరాలు ఆపాదించి పెట్టిన వ్యక్తి, అలాంటి వ్యక్తి బెయిల్ మీద ఉన్నాడు, ఆయన ఎటు జైలుకి ఎప్పుడైనా వెళ్తారు, అది వేరే విషయం. నేను నాకున్న అధికారాన్ని జైల్లో వేయాలా, లేకపోతే ఆయన గొలుసు కట్టేయాలా, కూర్చోబెట్టాలా, లేకపోతే జైలు నుంచి ఎవరినో రిలీజ్ చేయించాలా, ఇలాంటి వాటికి వాడను. ఆయన చెప్పిందేంటి, అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో గర్భిణీలు 10 కిలోమీటర్లు నడిచి కాన్పుకు వెళ్ళాలంటే ఎంత ఇబ్బంది ఉంది. సో అలాంటి వాళ్ళకి రోడ్డు మార్గం నిర్మిస్తే మన జీవితాశయం నెరవేరినట్టే, దాన్ని నేను సంతోషిస్తానన్నాడు. సో ఈ రోజు యాక్చువల్గా విజయభాస్కర్ గారిది ఒక సవరిస్తానండి. యాక్చువల్గా దేవాదాయ శాఖ మంత్రి ఆయన కాదు, ఆయన ఆంధ్ర పేపర్ మిల్స్కి సంబంధించి పొల్యూషన్ మంత్రి. ఆయన కాలుష్యానికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారు మంత్రి, అక్కడ కాలుష్య నివారణ కోసం నిన్న వెళ్ళారు, కానీ దేవాదాయ శాఖ మంత్రి కాదు. అయినా ఆయన ఉప ముఖ్యమంత్రిగా అన్ని శాఖలకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారికి పరిశీలించి కొన్ని సలహాలు అడ్వైజ్ చేస్తున్నారు. గతంలో హోంమంత్రి గారికి సంబంధించి కూడా కొన్ని లోపాలు ఉంటే వాటిని ఎత్తి చూపిన పరిస్థితి కూడా ఉంది. సో నేననేది పవన్ కళ్యాణ్ గారి యొక్క శక్తియుక్తుల మీద కూడా ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ ప్రయారిటీ పవన్ కళ్యాణ్ కి ఇవ్వాలనేది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారనేది కూడా చెప్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 4-5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నప్పటికీ కూడా, అంటే ఒక టర్మ్ 4, ఇంకో టర్మ్ 4 ఉన్నారు, ఉన్నప్పటికీ కూడా వాళ్ళకేం అధికారాలు ఉండేవి కావు, కేవలం నామమాత్రం ఉప ముఖ్యమంత్రిగా ఉండేవాళ్ళు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఈ కూటమిని కలపటంలో జనసేన, బీజేపీ, తెలుగుదేశం, ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి బీజేపీకి పడట్లేదు, బీజేపీ కలవడం ఇష్టం లేదు, కానీ ఆయన దగ్గర కూర్చోబెట్టి నేనే కలుపుతానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు కేంద్ర నాయకత్వం బీజేపీ దగ్గరికి వెళ్ళి ఒప్పించారు. సో ఆ ప్రయారిటీ కానీ, జైల్లో ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు కానీ, పొత్తున ఏకపక్షంగా ప్రకటించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి తిరిగి రాకుండా ఉండాలంటే ఏం చేయాలనే ఒక ఏకైక లక్ష్యంతో వెళ్ళారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు జనసేన అధినేతకి సంబంధించిన శక్తిని బట్టి ఆయన కూడా ప్రాధాన్యత అనేది లభిస్తుంది అనేది కూడా ఒప్పుకొని తీరాలి. ఇది భువనేశ్వర్ గారిని అడిగినా చెప్పారు, ఆయన ఉన్నప్పుడు మేము చాలా తక్కువగా ఉన్నాము, అలాంటి వ్యక్తి మాకు వచ్చి అండగా నిలబడ్డాడని. సో అది కారణం, ఆయనకి ప్రాధాన్యత లభించడం వెనకాల ఇంత ఆయన యొక్క కృషి కూడా ఉంది. రెండోది ఏంటంటే మీరు అన్నారు సార్, మెచ్యూరిటీ లెవెల్స్ అంటే జనసేనని గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు కానీ, గతంలో 2018 సమయంలో తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించినప్పుడు కానీ ఆయన ఎట్లాంటి విభిన్నమైన ప్రభుత్వాల నడుమ వేధింపులు ఎలా ఉంటాయి, ఒకవేళ పొత్తులో లేకపోతే మనం ఎలా ఉంటున్నాం, వీళ్ళు ఎలా ట్రీట్మెంట్ ఇస్తున్నారు, అధికారం లేకపోతే ఏ విధంగా మాట్లాడతారు, ఏ విధంగా ట్రోల్ చేస్తారు, వాళ్ళ పిల్లల్ని ఏ విధంగా రేప్ చేస్తామనే దగ్గరకు వచ్చినా కూడా ఎవరు సపోర్ట్ రాలేదు. సోషల్ మీడియాలో యథేచ్ఛగా ఆయన గురించే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ముగ్గురు పెళ్ళాలు అంటున్నా కూడా ఎవరు మాట్లాడలేని పరిస్థితి. సో ఇంకో పక్కన అధికారం ఒకవేళ ప్రజలకు చేరువు చేయాలంటే, అభివృద్ధి కార్యక్రమాలు చేరువు చేయాలంటే ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాలి, కేంద్రం నుంచి నిధులు తేవాలంటే ఏ విధమైన సహకారం అక్కడి నుంచి ఉండాలి, ఏ విధమైన కమ్యూనికేషన్ అక్కడ నెరపాలి. అదేవిధంగా పొత్తులో ఉన్న 3 పార్టీలు వాళ్ళ కార్యకర్తల్ని హింసిస్తున్నా, లేకపోతే వేధిస్తున్నా, లేకపోతే వాళ్ళని ఆధిపత్యం చెలాయిస్తున్నా, తెలుగుదేశం పార్టీ కొన్ని నియోజకవర్గాల్లో జనసేన ఎమ్మెల్యేలని సైతం కూడా ఆధిపత్యం వహించేలాగా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఆయన దృష్టికి వచ్చినాయి ఈ 2 ఏళ్లలో. గతంలోనేమో అధికారం లేకుండా ఆయన 2 చోట్ల ఓడిపోయినప్పుడు ఎలా ఉన్నారు, ఎలా ఆయన ట్రోల్ చేశారు, ఆయన ఎందుకు పనికిరాడన్నారు, అసలు రాజకీయాల నుంచి వెళ్ళిపోతే బాగుండు అనుకున్నారు, జనసేనను మూసేయమని కూడా కోరారు, చాలా మంది అడ్వైజ్ కూడా ఇచ్చారు. అలాంటి వ్యక్తి 100% స్ట్రైక్ రేట్తో మళ్ళీ వచ్చినప్పటికీ కూడా ఏ విధంగా ఉంది, సో అధికారం ఏ విధంగా ఉంటుంది, ఈ రాజకీయ ఎత్తుగడలు ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా మనల్ని కిందకి లాగాలని ప్రయత్నిస్తారు, పరమపద సోపాన పట్టంలో
అలా కింద నిచ్చెనలో నుంచి కింద నుంచి ఎలా పడేస్తుంటారు, ఒక ఛానల్ లేదు, పేపర్ లేదు, ఎలా ఉండాలి. సో ఇవన్నీ కూడా ఆయనకి 2 సంవత్సరాలు కానీ గత 12 సంవత్సరాలుగా, 2 సంవత్సరాలు ఏమో అధికారంలో ఉన్నప్పుడు నేర్చుకున్నారు, మిగతా సందర్భాల్లో అధికారంలో ఉన్నా కూడా ఆయన ఏ పాత్ర పోషించలేకుండా, ఏ పదవి లేకుండా, అదంతా కూడా నిన్న ఆయన మాటల్లో చాలా మెచ్యూరిటీగా కనపడిన మాట వాస్తవం. సో ఇంకోటి ఏంటంటే జన సైనికులకి ఆయన భరోసా ఇస్తూనే మనం మిత్రధర్మాన్ని పాటిస్తూ కొన్ని త్యాగాలు చేస్తూ ఉండాలి, భవిష్యత్తులో కనుక మందే ఉంది, మనం ఖచ్చితంగా అధికారంలోకి రాగలం. ఆయన 15 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం ఉండాలన్నారు, కానీ నాకు కూడా ముఖ్యమంత్రిగా ఉండే సత్తా ఉండాలనేది ఆయన నిన్న మాటల్లో మనకు కనిపించిన వాస్తవం కూడా గమనించాలి. సో అదేవిధంగా ఆయన గతంలో ఎవ్వరికి లేని విధంగా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, సాఫ్ట్ కార్నర్ గా పవన్ కళ్యాణ్ గారు అందరికీ దొరికేస్తున్నారు. అందరూ ఆయన ఏదో ఒకటి అనేసేయటం, ఏమన్నంటే ఆయన పొలం కార్డు తీయటం, అసలు ఆయన ప్రశ్నిస్తాడని వచ్చాడు కదా ఏం చేస్తున్నాడు అంటాం. మిగతా వాళ్ళ మీద వేల కోట్ల రూపాయల దోపిడీలు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడరు. ఈయన సినిమాల్లో తీసుకొచ్చిన డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు ఖర్చు పెడతా ఉంటారు. సో అది ఎక్కడా మాట్లాడకుండా ఈ విధమైన మాటలు ఇంక నుంచి నేను అట్లాంటి వాటిని ఉపేక్షించను. ఇవన్నీ చూసాం గతం, అవన్నీ మేము కూడా స్ట్రాంగ్ గా ఉంటాం కాబట్టి మమ్మల్ని ఎదుర్కోవడం కూడా ఇంకా అదే స్థాయిలో ఉంటది అనేది ఆయన నిన్న స్పష్టంగా చెప్పిన మాట మనం గమనించాలి. సో ఇంకోటి ఏంటంటే, ఇందాక మీరు ఒక అవకాశం ఇస్తే 1 minute చెప్తా. ఇప్పుడు నాగేశ్వర్ గారి విషయంలో చలి కాసుకుంటున్నారు. మీరు గత 24 గంటల్లో చూడండి, అసలు ఆంధ్రప్రదేశ్ పోలీసులు వెళ్ళిపోయారు, ఆయన ఇంటికి వెళ్ళారు, చుట్టుముట్టారు అని ఎవరికైతే ఉపయోగం ఉంటుందో వాళ్ళందరూ చలి కాసుకుంటున్నారు. ఇంకా నాగేశ్వర్ గారు వచ్చి స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు, మా ఇంటికి ఎవరు రాలేదు పోలీసులు, ఆంధ్ర పోలీసులు మా ఇంటికి ఎవరు రాలేదు, మాకు నోటీసులు కూడా ఇవ్వలేదు, కాకపోతే నన్ను అనవసరంగా అబ్యూజ్డ్ గా ట్రోల్ చేస్తున్నారు కాబట్టి ఆ సోషల్ మీడియాలో ఎవరైతే అలా ట్రోల్ చేస్తున్నారో నాకు వాళ్ళ నుంచి రక్షణ కల్పించండి అని తెలంగాణ డీజీపీ ఆనంద్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు తప్పితే, కానీ మనం కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో చూస్తే ఏంటంటే పవన్ కళ్యాణ్ పంపించేశారు, తీసుకొని వస్తున్నారు, బండి ఎక్కిస్తున్నారు. ఏంటంటే ఆ చలి కాసుకుంటున్నారు అనమాట. ఎక్కడ పవన్ కళ్యాణ్ కి ఇట్లా గొడవ పెంచే కార్యక్రమం చూడాలనేది. ఇప్పుడు నాగేశ్వర్ గారు అయితే ఒప్పుకున్నారు, ఏంటి నేను క్రాస్ చెక్ చేసుకోకుండా, అంటే ఇక్కడ ఒకటి చెప్తాను సార్, యాక్చువల్ గా నాగేశ్వర్ గారు ఏంటంటే విశ్లేషకులు, నేను కూడా ఇప్పుడు ఏదన్నా మీరు అడిగితే విశ్లేషణ అందిస్తాను. కానీ నాగేశ్వర్ గారు ఏంటంటే మీడియాలో, ప్రింట్ మీడియాలో తెలిసింది తెలియవచ్చింది అని సోర్స్ చెప్పకుండా వాడతాం. ఆయన డైరెక్ట్ గా ఆయన చూసినట్టుగా ఎవరో చెప్పినట్టుగా అక్కడ జరిగింది. కేంద్ర హోంమంత్రి ప్లస్ ఆయన ఫోన్ చేస్తే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, లేకపోతే అక్కడ కోర్టు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో వేసేసింది. సో అది 2 శాసన వ్యవస్థని, ఆయన న్యాయ వ్యవస్థని అక్కడ, అంటే అది ఊహాజనితంగానే కానీ యాదృచ్ఛికంగా అది ప్రజెంటేషన్ చేయడం అనేది, మీడియా సమక్షంలో మాట్లాడడం అనేటటువంటిది అది తప్పిదంగా భావించాలి. నెక్స్ట్ శ్రీనివాస్ గారు, సోషల్ మీడియాలో జనసేన పార్టీ నాయకులు కొన్ని సందర్భాలలో వ్యవహరించినటువంటి తీరును పవన్ కళ్యాణ్ గారు ఆయన వ్యతిరేకించారు.